సముద్ర తీర ప్రాంత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మాధ్యం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 నాటికి జీఎస్డీపీలో 15% వృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాము అని వెల్లడించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని సమగ్ర ఆర్థిక అభివృద్ధి చర్యలు చేపట్టాల్సి ఉందని, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మారిటైమ్లో సుస్థిర అభివృద్ధి సాధనే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ పాలసీని వచ్చే నెల 4న కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. ఏపీలోని పోర్టుల సరుకు రవాణాలో 16% వాటా నమోదైంది. జీఎస్డీపీలో 2024-25లో 15.89 లక్షల కోట్ల వాటా ఉంటుంది. పలు రొయ్యలు ఎగుమతుల్లో 2029-24లో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి ర్యాంకు సాధించింది. వైజాగ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్కు సముద్ర ఆధారిత వాణిజ్యంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయి. 2029 నాటికి రాష్ట్రాన్ని సముద్ర రంగంలో అత్యున్నత స్థానంలో నిలిపేలా కార్యాచరణ రూపొందించి మారిటైమ్ రంగంలోకి వీలైనంత పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీలను అమలు చేయాలి. ఇక విశాఖపట్నంలోని మేజర్ ఓడరేవుతో పాటు గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్ వాటర్, రవ్వ, కృష్ణపట్నం ఓడరేవుల వినియోగంపైన పూర్తి దృష్టి సారించాలి. మూలపేట, కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ ఓడరేవులను త్వరగా పూర్తి చేయాలి. ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీఐఐసి సమన్వయంతో మారిటైమ్ అభివృద్ధికి పనిచేయాలి అని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. గతంలో ఆగిన నిర్మాణాల పునఃప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులపై ప్రభుత్వం వేసిన టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో రాజధానిలో ఆగిపోయిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నారు. తద్వారా మధ్యలో ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించనున్నారు. ఎంఓయూ ముగిశాక 120 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని నిర్ణయించారు. టెక్నికల్ కమిటీ సిఫార్సుల మేరకు సిఆర్టీఏ, ఏడీసీఎల్ కలిసి అమరావతి నిర్మాణంలో పాల్గొన్న అన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీల ఎంఓయూల ముగింపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక టీడీపీ హయాం 2014-19లో అమరావతిలో 350 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు, భారీ భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేశారు. చాలా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పూర్తయిన నిర్మాణంలో ఉన్న రోడ్లు నాశనమయ్యాయి. ఈ పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. పనులు ముందుకు కదలాలి అంటే పెండింగ్ బిల్లులు చెల్లింపు తప్పనిసరి అని భావించింది. ఈ నేపథ్యంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది. మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హత్యకు వైసీపీ హయాంలో సిఐడి కుట్ర చేసింది అని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి రబ్బర్ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలియజేశారు. దీనిపై జూన్ 10న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాము అన్నారు. A1గా నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2గా నాటి నిఘా చీఫ్ సీతారామాంజనేయులు, A3గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, A4గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ను, తప్పుడు నివేదిక ఇచ్చిన అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని A5గా చేర్చినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో విజయపాల్ను ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ఒంగోలులో వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ సాయంత్రం గుంటూరులో స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. రఘురామరాజు తరపున స్పెషల్ పీపీ ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్, విజయపాల్ తరపున న్యాయవాది ఝాన్సీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆ కోర్టుకు ఇన్ఛార్జిగా ఉన్న ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ స్పందన విజయపాల్కు వచ్చే నెల 10 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ఈ అంశంపై పలు కీలక విషయాలు వెల్లడించారు. అరెస్టుకు నెల రోజుల ముందు రఘురామరాజుకు గుండె ఆపరేషన్ జరిగిందని తెలిసినా గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించేందుకు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఒక బలిష్టమైన వ్యక్తి ఆయన గుండెలపై కూర్చున్నారని చెప్పారు. చివరకు మందులు, మంచినీరు కూడా ఇవ్వలేదు అన్నారు. ముసుగులు ధరించిన 4 వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. చివరకు ఆయన కూర్చున్న మంచం కూడా విరిగిపోయింది. పైగా ఆయన కొడుతున్నప్పుడు ఓ అధికారి సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోను ఎవరికో పంపించారు. ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరికి పంపించారు అనేది విచారణలో తేలుతుంది అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పారిపోయే అవకాశాలు ఉన్నాయని,
ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ను అరెస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది అని తెలియజేశారు. ఈ కేసులో అమలు కుట్రదారు సునీల్ కుమార్ అని రఘురామరాజు చెప్పారు. సునీల్ కుమార్, విజయపాల్ అంతా ఒక ముఠా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయపాల్ ఎన్నో దందాలు చేశారని, నేటికి ఆయన పాపం పండింది అన్నారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకేమీ తెలియదు అని విజయపాల్ ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇక తన అరెస్టు దాడి అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని ఆరోపించారు. వారిని శిక్షించడంలో అప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. పివి సునీల్ కుమార్ తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఇక ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదు అని భావిస్తున్నట్లు రఘురామ తెలియజేశారు. ఏపీలో మారిన వాతావరణ పరిస్థితులతో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేకపోతున్న రైతులకు ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఎవరికీ అలాంటి భయాలు అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది అని, రైతుల ఇబ్బందులు చూసి కొనుగోలు నిబంధనల్లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని ఆయన చెప్పారు. దీంతో వాటిని సవరించి తేమ శాతం పెంచడంతో పాటు ధాన్యం కొన్ని 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు వేస్తున్నట్లు మనోహర్ చెప్పారు. గుంటూరు, బాపట్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల్లో ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళ్లాలని చంద్రబాబు, పవన్ ఆదేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని మంత్రి మనోహర్ తెలియజేశారు. 17% మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్న సమాచారంతో వాటిలో మార్పులు చేశామని అన్నారు. కోస్తా ప్రాంతంలోని 5 జిల్లాల్లో ధాన్యంలో 24 నుంచి 25 తేమ శాతం ఉన్న కొనుగోలు చేయాలని ఆదేశించాము అన్నారు. కేవలం 5 కిలోల తరుగు మాత్రమే తీసుకుని ధాన్యం కొనుగోళ్లకు వెసులుబాటు కల్పించామని అన్నారు. ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక ధాన్యం కొనుగోలు వాహనాలకు జీపీఎస్ ఉండాలి అనే నిబంధన కూడా మార్చామని చెప్పారు. గోతాలు, కూలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి చెప్పారు. మరోవైపు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరు, క్రాప, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. వల్లభాపురం, మున్నంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎంతకు ఎవరికి అమ్ముతున్నారు అని రైతులను ప్రశ్నించగా తేమ శాతం ఈకేవైసీతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రికి చెప్పడంతో ఆయన అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి సొంతూరుకు చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామ్మూర్తికి గురువారం స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో కర్మక్రియలు జరగనున్నాయి. తనయుడు మంత్రి లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి నిన్న సాయంత్రం 6:35 తిరుపతికి చేరుకున్నారు. రోడ్డు మార్గాన నారావారిపల్లి వెళ్లారు. ఇవాళ రాత్రికి నారావారిపల్లిలోని చంద్రబాబు బస చేస్తారా లేదా సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారా అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే రాత్రికి స్వగ్రామంలోనే గడిపి శుక్రవారం ఉదయం బయలుదేరుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూరు మేళ్ల చెరువును పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఎంతవరకు ఆక్రమణలు ఉన్నాయో త్వరలోనే తేల్చుతాము అని ఆయన చెప్పారు. తెల్లాపూరు మేళ్ల చెరువు, చేలికంటును ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు చోటు చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు అంటూ స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను రంగనాథ్ ప్రశ్నించారు. అయితే గతంలోనే కేసు పెట్టడం జరిగిందని ఏఈ చెప్పారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కలెక్టర్ ఎన్ఓస్ ఇచ్చారు అని మట్టిపోసిన వ్యక్తి రాజు యాదవ్ తెలియజేశారు. గురువారానికి గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఎంతవరకు మట్టిపోశారు అనే విషయం తేలిపోతుంది అని రంగనాథ్ చెప్పారు. ఇక అనంతరం చేరుకుంటా అలుగు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన ఋషికేశ్ లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇక ఆయనకు గతంలో వైకాపా ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారికి గన్మ్యాన్ ఉండేవారు. వీరు పీఠం విడిచి ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక వై కేటగిరీ భద్రత నిలిపివేయగా ప్రస్తుతం 1+1 పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 15 లక్షలకి అప్పగించగా కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో రాజగురువుల ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి ఋషికేశ్లోనే ఉంటారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. టీటీడీకి కల్తీని సరఫరా వ్యవహారంపై సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కల్తీని సరఫరా చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరీలకు సంబంధించిన సిబ్బందిని 4వ రోజు విచారించింది.
తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లాలోని వైష్ణవి డైరీలకు సంబంధించిన ట్యాంకర్ల డ్రైవర్లను సిట్ కార్యాలయానికి పిలిపించిన అధికారులు వారిని లోతుగా విచారించారు. 2 డైరీలకు చెందిన సుమారు 15 మంది డ్రైవర్లను ప్రశ్నించి వివరాలు రాబట్టిన అధికారులు వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. కాగా సిట్ బృందం చెన్నై ఎస్ఎంఎస్ ల్యాబ్ నెయ్యి నాణ్యతపై ఇచ్చిన సర్టిఫికేట్లను, ఇతర పత్రాలను పరిశీలించింది. అధికారులు చేపట్టిన విచారణలో మరో వారం 10 రోజులు సరికొత్త అంశాలు వెలుగు చూసే అవకాశం కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు కార్తీక మాస బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీమ తల్లికి ఘనంగా దీపస్తంభ హారతులతో నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాలయం నుండి వేద మంత్రోచ్చారణల నడుమ మేళ తాళాల మధ్యన స్వామివారి పాదుకలను పల్లకిలో గోదావరి నది వద్దకు తీసుకువచ్చి నదీ జలంతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు గోదావరి నదీమ తల్లికి అష్టోత్తర శతనామార్చన, నివేదన అర్చకులు నిర్వహించగా తాంబూలం, పసుపు, కుంకుమ, చీరే, గాజులు సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి దంపతులు అనంతరం వేద మంత్రాల నడుమ గోదావరి నదికి దీపస్తంభ పంచహారతులతో నదీ హారతిని ఆలయ అర్చకులు సమర్పించారు. పావన గోదావరి నదీ హారతికి పులకరించింది. అనంతరం మహిళలు కార్తీక దీపాలను నదిలో వదిలి నమస్కరించారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబైంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించాలని టీటీడీ ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విద్యుత్ దీప కాంతులతో తిరుచానూరు వెలిగిపోతోంది. ఆలయం, తిరుమాడ వీధులు, పుష్కరిణి, గాలిగోపురం, ఉద్యానవనం తదితర ప్రాంతాలు ఆదివారం రాత్రి విద్యుత్ దీప అలంకరణతో కనువిందు చేస్తున్నాయి. ఇక రంగవల్లులతో మాడవీధులను తీర్చిదిద్దారు. ఉద్యానవనంలో చలువ పందిళ్లు వేశారు. ఇక ఫ్రైడే గార్డెన్లో ఫల, పుష్ప ప్రదర్శనలు తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. పంచమి తీర్థం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జెడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీ పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ ఏడాది ఉదయం 10 గంటలకు అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం మొదలు కానుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య పద్మ పుష్కరిణిలో పంచమి తీర్థం చక్ర స్నానం నిర్వహించనున్నారు. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనుంది. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ హయాంలో ఎకరానికి 5,000 ఇవ్వగా రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కార్ జనవరిలో 2వ పంట యాసంగికి ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇక ఆలోపే రైతు భరోసాపై బట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఉపసంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరులో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 30న నిర్వహించే ఈ సదస్సు సందర్భంగా ఇక 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 లక్షల రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారు అని డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరం కాదు అన్నారు. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ మైండ్ సెట్ సరిగ్గా లేదు అని అర్థమవుతుంది అని బట్టి వ్యాఖ్యానించారు. మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవని, తమవి ఉమ్మడి నిర్ణయాలు అని డిప్యూటీ సీఎం చెప్పారు. తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించట్లేదు అన్నారు. వారే అక్కడ ఇమడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడుతున్నారు అని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమకు టచ్ లోనే ఉన్నారు అని తెలియజేశారు. ప్రగతిశీల ఆలోచన, సంక్షేమం, అభివృద్ధి అనే 3 అంశాలతో ముందుకు వెళ్తున్నాము అని ఆయన చెప్పారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు జరుగుతుంది అన్నారు. రుణమాఫీ విషయంలో రేషన్ కార్డులు లేక పొరపాట్లు జరిగి ఉన్న వాటికి సంబంధించి సర్వే చేసి వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఆయా వసతి గృహాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి అంటూ సీఎం ఆదేశించారని కూడా బట్టి విక్రమార్క తెలియజేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఎవరు ఎన్ని కారు కూతలు కూసినా, ఎవరు ఎంతమందిని రెచ్చగొట్టాలని చూసినా ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు అన్నారు ఆయన వ్యాఖ్యానించారు. ఇక కూసుమంచి మండలంలోని చీళ్ల చెరువు, చేగొమ్మ,
ముత్యాలగూడెంలోని సిసి రోడ్డు పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఇక సన్నబట్లకు క్వింటాకు 500 రూపాయలు బోనస్, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాము అని ఆయన చెప్పారు. ఇవన్నీ ప్రజలు ఇచ్చిన ఆశీస్సులతో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక గతంలో ప్రజల ఆశీస్సులు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని పొంగులేటి చెప్పారు. నిర్మల్ జిల్లాలో ఇథానాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలతో కలెక్టర్ చర్చలు సఫలమయ్యాయి. దీంతో తమ ఆందోళన విరమిస్తున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. మంగళవారం నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జేఏసీ నేతలను కలెక్టర్ చర్చలకు పిలిచారు. ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆందోళనలను నిలిపివేయాలని రైతు నాయకులకు కలెక్టర్ సూచించారు. ఇక ప్రభుత్వానికి, అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని, ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరలించాలని రైతు నాయకులు కలెక్టర్ను కోరారు. ప్రభుత్వ పరిశీలనలో ఉందని కలెక్టర్ బదులిచ్చారు. కలెక్టర్ హామీకి నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తూ తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉద్యమంలో తమపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో ఓ వైసీపీ కౌన్సిలర్ భర్త రెచ్చిపోయాడు. పెండింగ్ కరెంటు బిల్లు చెల్లించాలని అడిగినందుకు విద్యుత్ లైన్మెన్ పై కర్రతో దాడి చేసి దౌర్జన్యానికి దిగాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే లైన్మెన్ ను కర్రతో చితకబాది సెల్ ఫోన్ ధ్వంసం చేసి అరాచకం సృష్టించాడు. సత్తెనపల్లిలోని 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్ లోక కళ్యాణి భర్త మాధవ్కు పాత బస్టాండ్ సెంటర్లో ఓ ఎలక్ట్రికల్ షాప్ ఉంది. దుకాణానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను గత 2 సంవత్సరాల నుండి కౌన్సిలర్ భర్త చెల్లించడం లేదు. దీంతో లైన్మెన్ పెండింగ్ విద్యుత్ బిల్లు చెల్లించాలని షాపు వద్దకు వెళ్లి అడిగి విద్యుత్ ఫ్యూజు తొలగించాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన కౌన్సిలర్ భర్త మాధవ్ అతడి సోదరుడు కలిసి లైన్మెన్ పై దాడి చేసి చితకబాదారు. ఇక స్థానికులు విడిపించే ప్రయత్నం చేసినా విడిచిపెట్టలేదు. లైన్మెన్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను పగలగొట్టి భయాందోళనకు గురిచేశారు. ఇక ఈ దాడిపై లైన్మెన్ శేషు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గతంలో కూడా కౌన్సిలర్ భర్త మాధవ్ పై పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ ఎస్పీ బాలుర హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వంట సామగ్రితో పాటు వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. విద్యార్థులు తాము నివసిస్తున్న రూమ్లు శుభ్రంగా ఉంచుకోవాలి అన్న కలెక్టర్ వార్డెన్ ఖచ్చితంగా హాస్టల్లోని ఉండాలి అని ఆదేశించారు. అనంతపురం నగరంలోని బంగారు నగల అమ్మకాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతలు, విజిలెన్స్ సంయుక్తంగా బంగారు ఆభరణాల దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్నారు అన్న సమాచారం రావడంతో కొంతమంది బంగారు ఆభరణాల దుకాణం యజమానులు దుకాణానికి మూతువేసి వెళ్లిపోయారు. ఇక అధికారులు సిద్దప్ప జ్యువెలరీ, సయ్యద్ జ్యువెలరీ, ఇతర దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. అయితే బంగారు ఆభరణాల తూకాల్లో తేడాలు ఉన్నట్లు తెలిసింది అన్నారు. వీటన్నిటినీ సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు. ఇక బంగారు ఆభరణాల అమ్మకాల్లో మోసాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో తనిఖీ చేపట్టినట్లు విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం తెలియజేశారు. దుకాణాలు మూసివేసినంత మాత్రాన వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. అయితే ప్రజలను మోసం చేయకుండా ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా చెల్లించి బాధ్యతగా అమ్మకాలు చేసుకోవాలని ఆయన సూచించారు. మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో హస్తకళ ఎగ్జిబిషన్ ఘనంగా జరిగింది. ఇక గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథులుగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ హస్తకళను ప్రోత్సహించడంతో ప్రభుత్వం ముందడుగు వేసింది అని, చంద్రబాబు ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళలను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నామని ఆమె చెప్పారు. ఇక సుమారు 85 స్టాల్స్ ఎగ్జిబిషన్ లో ఉన్నాయని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో జరిగే పార్టీలో లేపాక్షి వస్తువులను, హస్తకళలను గిఫ్ట్ గా ఇవ్వాలని ఆమె కోరారు. ఇక అంతేకాకుండా విజయవాడలో జరిగే లేపాక్షి ఎగ్జిబిషన్ 10 రోజుల పాటు ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది అని, విజయవాడ ప్రజానీకం ఎగ్జిబిషన్ ని సందర్శించాలని, చేతి వృత్తులను ప్రోత్సహించాలని ఆమె కోరారు. చేనేత రంగానికి చంద్రబాబు ఎప్పుడు అండగా ఉంటారని ఆయన అన్నారు. అంతరించిపోతున్న కళలకు చంద్రబాబు ప్రాణం పోస్తున్నారని, తోలుబొమ్మలాట లాంటివి కూడా ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఎందుకు పనికిరాని గుర్రపు డెక్కతో హ్యాండ్లూమ్స్ బ్యాగ్ తయారు చేస్తున్నారని హస్తకళాకారులను కొనియాడారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం రాత్రి ఇది నాగపట్నానికి 320 కిలోమీటర్ల ఆగ్నేయంగా, చెన్నైకి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తర్వాత 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకుని
ఇక ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుంది అని ఐఎండీ తెలియజేసింది. శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులోని చెన్నై, కడలూరు మధ్య తుపాను తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరానికి సమీపంగా వచ్చేటప్పుడు చలిగాలులు తీవ్ర వాయుగుండం వైపు వీచే అవకాశం ఉన్నందున దాని గమనం కొంత నెమ్మదిస్తుంది అని చెబుతున్నారు. గురువారం ఉదయం తుపానుగా మారిన తరువాత కొంతమేర బలపడుతుంది అని, శుక్రవారం ఉదయం నుంచి తిరిగి వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది అని, శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుంది అని పేర్కొన్నారు. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. ఇక తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. ఇక గురువారం దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. శుక్రవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయి అనంది. ఇక గురువారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 30వ తేదీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలనలోని చీకటి రోజులను వారు మర్చిపోలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అని, వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని తెలంగాణకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. బుధవారం పార్లమెంట్లో వారు తనను కలిసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై వారితో చర్చించారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకోగలిగే శక్తి ఏ పార్టీకి లేదని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏ కోసానా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేవని ప్రధాని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయామని తెలియజేశారు. ప్రస్తుతం పార్టీకి సానుకూల వాతావరణం ఉంది అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని, తెలంగాణలో కూడా అఖండ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. కలిసికట్టుగా ప్రణాళికాబద్దంగా పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఏక్ హైతో సేఫ్ హై అన్న నినాదం మహారాష్ట్రలో పార్టీని విజయపథంలో నడిపించింది అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి ఆరా తీశారు. దేశంలో త్వరలో హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఇక బీఈఎంఎల్ తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల డిజైన్ తయారీ కొనసాగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భాజపా ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వందే భారత్ రైళ్లు విజయవంతం అయిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో హై స్పీడ్ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో కారుకు ట్యాక్స్లు మినహాయించి 28 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఇక ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువ అని పేర్కొంది. అయితే హై స్పీడ్ రైళ్ల సెట్లు తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో 4 రోజుల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధినాయకత్వం నిర్ణయానికి పూర్తి మద్దతిస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో తక్కిన ప్రక్రియ సజావుగా సాగనుంది అనే సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గురువారం నాడు కలుస్తున్నట్లు కూడా షిండే తెలియజేశారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నాను అన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇక తదుపరి సీఎం విషయంలో బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తామని, తమ వైపు నుంచి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవు అన్నారు. బొటనవేలి గాయానికి గురైన భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక సిరీస్ కు ముందు భారత జట్టు అంతర్గత మ్యాచ్లో గిల్ బొటనవేలికి గాయం అవడంతో మొదటి టెస్టుకు అతను దూరమయ్యాడు. రెండో టెస్టుకు అందుబాటులోకి వస్తాడు అనుకున్నా అతను ఇంకా కోలుకోలేదని సమాచారం. దీంతో డిసెంబర్ 6న అడిలైడ్ లో ప్రారంభమయ్యే రెండో టెస్టులోనూ గిల్ ఆడకపోవచ్చు. ఇక శనివారం కాన్బెరాలో ఆసీస్ ప్రధానమంత్రి 11తో ప్రారంభమయ్యే గులాబీ బంతి ప్రాక్టీస్ మ్యాచ్లో
గిల్ ఆడట్లేదు అని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. గిల్ కి 10 నుంచి 14 రోజుల విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు సూచించారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ లో గిల్ ఆడట్లేదు. రెండో టెస్ట్ లో కూడా అతను ఆడేది అనుమానమే. గిల్ వేలు ఏ మేరకు నయమైందో చూడాలి. ఒకవేళ గాయం నుంచి కోలుకున్నా కూడా అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు అందుబాటులోకి వస్తుండటంతో దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్లలో ఒకరు తుది జట్టుకు దూరం కాక తప్పదు.